నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. గుక్కెడు నీటి కోసం ఢిల్లీ అల్లాడిపోతోంది. ట్యాప్లున్నా చుక్క నీరు రావడం లేదు. బోరు బావులు అసలు పనిచేయడం లేదు. ట్యాంకర్లతో నీళ్లను అందిస్తున్నా సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా ట్యాంకర్ల వద్ద మహిళలు, చిన్నారులు బిందెలు పట్టుకుని కనిపిస్తున్నారు. ఒకవైపు జనం అవస్థలు పడుతుంటే కొందరు దుండగులు పైప్ లైన్లను బ్రేక్ చేస్తున్నారు. దీంతో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. నగరానికి వచ్చే పైప్ లైన్ల దగ్గర సెక్యూరిటీ పెంచాలని కోరింది. 15 రోజుల పాటు పోలీసు భద్రత పెంచాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను విజ్ఞప్తి చేసింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. పైప్ లైన్ల దగ్గర పహారా కాస్తున్నారు. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది మునాక్కాలు ద్వారానే తీరుతోంది. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా కాల్వల ద్వారా వచ్చే నీటితో అవసరాలు గడుస్తున్నాయి. యమునా నదిపై ఉన్నటువంటి చంద్రపాల్, వజీరాబాద్, ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాలు సహా మరొక 4 ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. అయితే ఢిల్లీకి ప్రతిరోజు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. హర్యానా ప్రభుత్వం 1013 క్యూసెక్ల నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేవలం 840 క్యూసెక్లను మాత్రమే విడుదల చేస్తుందని చెబుతోంది ఢిల్లీ సర్కార్.